అసలు తెలంగాణలో బీజేపీ ఉన్నదా, తెలంగాణలో బీజేపీ ఉన్నదా అనే క్వశ్చన్ మార్క్ నుంచి వెళ్ళి తెలంగాణలో బీజేపీతో గెలవగలమా, తెలంగాణలో బీజేపీతో పోటీ పడగలమా, హైదరాబాదులో బీజేపీతో సీట్లు నెగ్గగలమా అనే ఒక క్వశ్చన్ని రైజ్ చేసింది మాత్రం ముమ్మాటికి బండి సంజయ్ గారే. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, లేనిది లేనట్టే చెప్పాలి. అదే జర్నలిజం అంటే. ఎందుకంటే ఏదో ఇక నేను జర్నలిస్ట్ కనుక తిట్టాలి, జర్నలిస్ట్ కనుక కొందరు ఉంటారు కదా ఇక తిట్టుడు పని పెట్టుకుంటారు, ఫేమస్ కానికో దానికో దీనికి తిట్టాలి, ఒర్రాలి, అరవాలి. అది కాదు అంశం. మంచి చేసిండా మంచిగానే చెప్పాలి, చెడు చేసిండా చెడనే చెప్పాలి. వీరి పైన ఒక ముద్ర ఏమున్నది, మత కల్లోలరాలు చెప్తారు, లేకపోతే హిందుత్వ ఎజెండాతోటి ముందుకు పోతారనే ముద్ర ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆ ముద్రను మోస్తూ సెంట్రల్ మినిస్ట్రీ అనేది ఆషామాషి కాదు. అది కేంద్ర హోంశాఖ మంత్రిత్వ సహాయక మంత్రి. చూడు ఆ స్థాయికి వచ్చిండు. ఆ స్థాయికి వచ్చి ఇక్కడ తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణలోకి బీజేపీకి ప్రాణం పోసుకుంది, తెలంగాణలో బీజేపీ ఒక స్థాయిలో ఉందంటే దానికి మొట్టమొదటి కారణం బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ గారి తర్వాతనే ఇంకెవరైనా సరే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వచ్చారు. నాకు తెలిసి వారికి కూడా ఈ యొక్క అధ్యక్షత బాధ్యతలు అనేవి అప్పగిస్తే వారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నారు జనాలందరూ కూడా. ఎందుకంటే ఈ బండి సంజయ్ గారి పైన ఏమి ఒక మతతత్వ ముద్ర పడిపోయింది. ఈటెల రాజేందర్ ఆ ముద్రను పూసుకోలేడు. అది ఈటెల రాజేందర్కు పూసిన ఎవరైనా కావాలని అలాంటి పూసినా కూడా అది వంట పట్టదు. ఎందుకంటే గతంలో చూసినాం ఆయన కమ్యూనిస్టు భావాల నుంచి వచ్చినవాడు, సరే కొన్ని కారణాల చేత ఇప్పుడు రైటిస్టు భావాలు ఉన్న బీజేపీ పార్టీలో చేరిండు. ఇక అవన్నీ గతంలో జరిగినాయి, మనం అందరం దానిపైన కూడా చర్చించడం. కాకపోతే ఈటెల రాజేందర్ అనేట ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేటు. పొలిటికల్గా ఆయన ఓటమిని చూసిండు, గెలుపును చూసిండు. ఆయన చూడని పదవి లేదు, ఆయన చేయని పని లేదు, ఉద్యమంలో పాల్గొన్నాడు, పోరాడిండు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంటే కూడా బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు వీళ్ళందరూ కూడా ఎక్కువ కొట్లాడిన వాళ్ళు ఉద్యమంలో కదా, రైట్. అంటే వీళ్ళకు ఇటు కష్టపడ్డ వాళ్ళకు కేంద్రంలో మన తెలుగు ప్రజలకు, మన తెలుగు వారికి ఇట్లా కేంద్రంలో మినిస్ట్రీలు ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇక బీజేపీని బలోపేతం చేయడానికా చేయకపోవడానికా అనేది సెకండరీ. బట్ అట్లీస్ట్ మనకు వాల్యూ ఇచ్చారు చూసారా, అట్లీస్ట్ మనల్ని గుర్తించారు చూసారా. ఇక బీజేపీలో ఉన్న వాళ్ళ ఎవరైనా వాళ్ళ పార్టీలో వాళ్ళు పెట్టుకుంటారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేపు తెలుగు ప్రజలను ఇంతమందిని ఆదుకుంటుందని గ్యారంటీ ఏమున్నది? ఆదుకుంటే సంతోషమే, అప్పుడు వాళ్ళని కూడా పోడాల్సిందే. ఒకవేళ మినిస్ట్రీ ఇస్తే తెలుగు వారి నుండి బీజేపీ ఇచ్చింది కనుక ఇచ్చిందని ఒప్పుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ ఉన్నది ముమ్మాటికి, రైట్. కీలక శాఖలు బీజేపీకే. రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలకు ఫైనాన్స్, గడ్కారీకి రోడ్డు రవాణా, 12 మందికి పాత పోర్ట్ పోలియోలే. సంజయ్కు హోం, కిషన్ రెడ్డికి కోల్ అంటే మైనింగ్, బొగ్గు గన్లు. 71 మంది మంత్రులకు శాఖలకు కేటాయించిన మోడీ. మిత్రపక్షాలకు బ్యాలెన్సింగ్గా పోర్ట్ పోలియోలు. 30 మంది కేబినెట్, 5 ఇండిపెండెంటు, 36 మంది సహాయక మంత్రులు. నడ్డాకు హెల్త్, శివరాజ్కు వ్యవసాయం, ఖట్టర్కు విద్యుత్, రైల్వే I&B అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్కు, పార్లమెంటు వ్యవహారాలు కిరణ్ రిజిజుకు అప్పగించిరట. ఎగ్గిట్లో ఉన్నది ఇలా ముచ్చట. 71 మంది మంత్రులకు శాఖలు కూడా కేటాయించేసిన మోడీ గారు. కానీ తెలుగు వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇక్కడ సంతోషదాయకమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇవాళ తెలుగు వారికి కూడా ఆర్టీఏ చెక్ పోస్టులు ఎత్తివేత, అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన, ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలు, అధికారులకు ప్రతిపాదనలు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద వసూళ్ల దందా జరుగుతున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై కొంతకాలంగా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చే వాహనాలు రవాణా అవుతున్నట్టు సరుకుకు సంబంధించిన వేబిల్స్, ఇతర రసీదులు ఆర్డీఏ చెక్ పోస్టులో తనిఖీ చేస్తారు. వాహనాల్లో ఏం తరలిస్తున్నారు, వాటికి సరైన బిల్లులు ఉన్నాయా లేదా, లేకపోతే నిషేధిత పదార్థాలు ఏమైనా రవాణా చేస్తున్నారా అని ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేసే వాహనాలను సీజ్ చేయాలని చెప్పేసి చెప్పారట. ఇది ఒక పెద్ద దందా. ఇదేంటి దందా? ఇక
మందు నడుస్తుందల్లా, మాదక ద్రవ్యాలు నడుస్తాయి, ఇక బ్యాన్ చేసిన కొన్ని గుట్కా పదార్థాలు అవి ఉంటాయి కదా అట్లాంటివి నడుస్తాయి. ఇక ఇల్లీగల్గా ఏదైతే చేయకూడదో దాన్ని ఇక లీగల్గా చేసిస్తారు. ఇక ఇడికెంచలో కట్టిస్తారు, లారీలకెంచలు తీసిరేయంగానే ఇక చెక్ పోస్ట్ లేపుతారు. ఏ దమ్ము లేపు సార్ అనగా లేపంగానే ఇక లారీలు వై పుష్ప సినిమాలో పోతాయి చూసినావా అట్లా పోతాయి. ఇక గది కథ. ఇక అసోంటి ఏంది ఇల్లీగల్ పనులన్నీ కూడా జరగకుండా ఇక సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద దాటకుండా ఇక నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకు స్కూల్ స్ట్రిక్ట్గా ఉంచాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసి అధికారులు ఇక చూడాలి మరి ఏ పాట అరికడతారు అనేది కూడా. నీట్పై సిబిఐతో విచారణ చేపట్టాలి, విద్యార్థి సంఘాల డిమాండ్. ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, జేఎన్యూ విద్యార్థి నేతల నిరసన. ఏమవుతుంది ఈ నీటు ముచ్చట గిది అసలు ఏడ జరగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని లంగదొంగ ముచ్చట్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆఖరికి ఇక వీళ్ళకు సంపద ఏడ దొరకనట్టు ఏడ పుట్టనట్టు పైసలు పిల్లలు చదువుకునే చదువుల పైన కూడా ఇక ఈ రకంగా ఆ పేపర్ లీకులు చేసి కొందరికి ఆ పేపర్లు అమ్ముకొని సంపాదిస్తే ఈ అధికారులకు కడుపు ఎట్లా నిండుతుంది ఈ అధికారులకు. గీ నీటి కాడ నీటి విషయంలో కూడా గిట్లా పేపర్లు అమ్ముకుని గత ప్రభుత్వంలో గిదే, ఇప్పుడున్నప్పుడు గిదే. ఇక ఒడిచిపోదా ఈ ముచ్చట? ఒడిచిపోదా? పిల్లల చదువుల పైన కూడా సంపాదించుకుంటే ఆ అన్నం ఆ తినే తిండి కడుపున పడుతుందా, పేగున పడుతుందా? మీకు ఏం సాధిస్తారా నాకు అర్థం కాదు. కానీ ఎన్నడూ నీటి చరిత్రలో ఎన్నడూ లేని ఒకటేసారి 7 మందికి 100కు 100% మార్కులు. సిగ్గుపోతుంది. ఏమన్నా నిన్న కూడా నమ్మబుద్ధి అని కావాలిగా. మళ్ళీ ఎట్లా ఆ రిజల్ట్స్ కూడా ఎప్పుడు రిలీజ్ చేసిరు? 10 రోజుల ముందుగానే డౌట్ రాకుండా ఏ ఎలక్షన్ రిజల్ట్స్ల సందులో గుంపుల గోవింద అంటారు, గోవింద అన్నట్టు గుంపుల గోవింద అనుకుంటే ఏం చేశారంటే ఎలక్షన్ రిజల్ట్స్ సందులో బరాబరు 3 గంటలకు రిలీజ్ చేసేసారు. ఇక సందులో కలిసిపోయింది. అది వైరల్ కాదు కదా న్యూస్. దేశం మొత్తం ఎటు చూస్తుంది అంటే ఎలక్షన్ వైపు చూస్తుంది, ఎన్నికల రిజల్ట్స్ వైపు చూస్తుంది. ఆ సందులో దూర్చేసారు. ఎన్నట్టుకున్నా కూడా దొంగతనం అనేది బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి. మంచి దాగదు, చెడు దాగదు ఈ వ్యవస్థలో. నువ్వు ఎంత దాసాలనుకున్నా కూడా మంచోడికి ఏదో ఓ రోజు మంచి రోజు వస్తుంది, షెడ్డోనికి ఏదో ఓ రోజు ముగింపు వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. గిట్లా చేసారు ఈ నీటి విషయంలో. ఇక పిల్లలు విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అమ్ముకొని. ఇటువంటి వాళ్ళని బొక్కలు వేయాలి, శిక్షలు వేయాలి, వాళ్ళకు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ గమనించాలి, 2 సామాన్యులు, 2 యువకులు, 2 స్నేహితులే అనుకోండి. 2 స్నేహితులు ఒక 5 రాకనో 10 రాకనో లేకపోతే ఒక అమ్మాయి విషయంలో గొడవయో కాలేజీలో గొడవయో ఆకతాయితనంతో 2 స్నేహితులు కొట్టుకుంటే ఒకరినొకరు రక్తాలు వచ్చినట్టు ఎట్లో గట్ల కొట్టుకున్నారు. వాడిని కానీ పోలీస్ స్టేషన్లో వచ్చి పట్టుకుంటే, పోలీసులు కానీ వచ్చి పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లేచి వాడిని ఎన్ని తన్నులు దన్నాలో దంతారు, ఎన్ని దెబ్బలు కొడతారు, ఎన్ని మాటలు తిట్టాలో అన్ని మాటలు తిడతారు. ఆ సామాన్య యువకులు మామూలుగా 2 స్నేహితులు ఇక ఆవేశం వల్ల గొడవపడ్డ వారికి చిత్ర హింసలు పెడతారు. వాళ్ళను అవసరమైతే వాళ్ళపైన ఒక కేసు కూడా రాసి అటెంప్ట్ మర్డర్ అని ఎవరినో కొన్ని బొక్కలు కూడా వేసేస్తారు. ఇంత చేస్తారు. మరి ఇట్లా నీటి పేపర్లు లీక్ చేసిన వాళ్ళకు, పేపర్లు అమ్ముకున్న వాళ్ళకు వాళ్ళకి ఏం శిక్షలు వేయాలి? నీటిలో కూడా జరిగినాయి ఇక అవకతవకలు. మొన్న యూపీఎస్సీలా, ఇవాళ నీట్లా, రేపు ఇంకెల్లా ఇక బొంద జీవితంలోనే జరుగుతుంది. రేపు లీక్ అంతా కూడా ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి నడుస్తుంది. రేపు సామాన్యుడి ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. సామాన్యుడి ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ అంటున్నారు కదా. ఈ 10th క్లాస్ పిల్లల పేపర్లు కూడా లీక్ చేయరు. అది ఒక్కటి తక్కువైంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఈ పేపర్ లీకులు, ఈ లీకులు, ఇవి అమ్ముకునుడు గిది అద్దందా మీరు చేసేది. ఆ పేపర్లు అమ్ముకొని సంపాదించిన పైసలతోటి రేపు మీ పిల్లలను చదివించినా కూడా ఆ చదువు నిలబడదు. గుర్తుపెట్టుకోండి, ఆ చదువు నిలబడదు. మీరు ఆ పేపర్లు అమ్మిన పిల్లలు బాగుపడతారేమో, డబ్బులుండి ఆ పేపర్లు కొన్న పిల్లలు బాగుపడతారేమో 100కు 100% మార్కులు తెచ్చుకొని. కానీ ఆ స్థానంలో కష్టపడి చదువుకున్న ఒక పేద విద్యార్థినులు మోసపోతారు కదా. ఇదే స్థానంలో రేపు నీ బిడ్డనో నీ కొడుకో ఉంటే అమ్ముకుంటావా పేపర్లు? అట్లా ఈ దందా చేస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వ్యవస్థకు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏం నేర్పాలనుకుంటున్నారు? కనీస విలువలు కూడా లేకుండా డబ్బు కోసం ఎక్కడికంటే అక్కడ దిగజారిపోతున్నారు ఈ వ్యవస్థలో.